హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాలేషన్ ప్లస్ దాన్ని ఎలా వాడాలని చూద్దాం. సో ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళిపోయి ఇక్కడ విఎస్ కోడ్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ లింక్ విజువల్ స్టూడియో కోడ్ వస్తుంది. అది క్లిక్ చేశాక ఇక్కడ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ ఫర్ విండోస్ అన్నది. సో మనం ఇప్పుడు విండోస్ చూద్దాం ఇన్స్టాలేషన్. సో డౌన్లోడ్ ఫర్ విండోస్ కొడితే సో మీరు డైరెక్ట్గా మీకు ఈఎక్సీ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈఎక్సీ ఫైల్ని రన్ చేద్దాం. సో ఇక్కడ రన్ కొట్టి ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్, నెక్స్ట్ క్రియేట్ ఏ స్టార్ట్ మెనూ ఫోల్డర్, సారీ డోంట్ క్లిక్ ఇట్, నెక్స్ట్. ఇప్పుడు మీరు క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ అంటే మీకు ఇష్టం ఉంటే కనుక డెస్క్టాప్ ఐకాన్ పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది ఓపెన్ చేసుకోవడానికి. సో అది మీ ఇష్టం, ఇది నేనైతే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అదర్లో దాంట్లో యాడ్ ఓపెన్ విత్ కోడ్ అన్నది మీరు పక్క క్లిక్ చేసుకోవాలి. ఈ మూడు క్లిక్ చేసుకోవాలన్నమాట. మీరు మొత్తం అన్ని ఆప్షన్ టిక్ చేసేసుకోండి. చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. సో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో ఫినిష్ కొట్టేద్దాం. ఫినిష్ కొట్టేసాక డైరెక్ట్గా విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిపోయింది కదా. సో దిస్ ఈస్ కాల్డ్ విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ అనమాట. సో దీంట్లో మనం పైథాన్ కానీ హెచ్టిఎంఎల్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇందులో మనం రాసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా రాసుకోవచ్చు అనమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనం మామూలుగా అయితే డెస్క్టాప్కి వెళ్ళిపోయి నార్మల్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని విఎస్ కోడ్ డెమో అని పెడదాం. విఎస్ కోడ్ డెమో. సో ఇది ఓపెన్ చేస్తే మన ఫోల్డర్లో ఓపెన్ చేస్తే మీకు రైట్ క్లిక్ చేస్తే కనుక మీకు ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అని. సో ఓపెన్ విత్ కోడ్ అని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ ఫోల్డర్ లోపల విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏ ఫైల్స్ క్రియేట్ చేసినా సరే మీరు డైరెక్ట్గా ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇలా కూడా న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఈజీ సింపుల్గా కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్గా న్యూ ఫైల్ అని అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం, లైక్ index.html. సెంటర్ కొట్టేస్తే సో ఇది ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ అనమాట. సో ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి. సో ఇది ఒక హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ ఇది. సో మనం జస్ట్ ఒక h1 ట్యాగ్ పెట్టేసి హెలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎలాగో మీకు హెచ్టిఎంఎల్ చెప్తున్నాను కాబట్టి చిన్న ట్రిక్ చెప్తాను. ఇక్కడ మీకు ఇదేమో ఎక్స్టెన్షన్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఏవైనా ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట మీకు సింపుల్గా ఉండడానికి. సో మీకు ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను, దాన్ని లైవ్ సర్వర్ అని కొట్టాలి. లైవ్ సర్వర్ అని సెర్చ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ వస్తుంది రిత్విక్ డే. ఈ లైవ్ సర్వర్ వస్తుంది ఎక్స్టెన్షన్. సో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. ఒకవేళ హెచ్టిఎంఎల్ వాడాలనుకుంటే కనుక, ఒకవేళ హెచ్టిఎంఎల్ వాడే వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి హెచ్టిఎంఎల్ కూడా చెప్పేస్తున్నా కొంచెం విఎస్ కోడ్ ఎలా వాడాలన్నది. సో ఇన్స్టాలింగ్ అవుతుంది. సో ఇన్స్టాల్ అనమాట. సో అది క్లిక్ చేసేయండి, రాంగ్ కొట్టేయండి. సో index.html మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది గో లైవ్ అని. సో ఇక్కడ మీకు ఈ index.html మీరు వెబ్సైట్లో అంటే గూగుల్ క్రోమ్లో మీకు హోస్ట్ చేయాలనుకుంటే ఇంకా జస్ట్ చూడడానికి అయితే మీకు ఇక్కడ గో లైవ్ అని ఆప్షన్ కనబడుతుందండి మీకు. గో లైవ్ ఆప్షన్ ఈ క్లిక్ చేస్తే మీకు యాక్సెస్ ఇచ్చేయాలి. యాక్సెస్ ఇచ్చేస్తే మీకు డైరెక్ట్గా హెచ్టిఎంఎల్ అన్నది ఓపెన్ అయిపోతుంది. సో ఇంతే అండి. సో అగైన్ దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అంతే, క్లోజ్ అయిపోయింది. సో అలాగే మీకు హెచ్టిఎంఎల్ అయిపోయింది. సో మీరు అలాగే ఒక పైథాన్ ఫైల్ కూడా చేసుకోవచ్చు, లైక్ main.py. సో ఒక ప్రోగ్రామ్ రన్ చేద్దాం, ప్రింట్ హెలో వరల్డ్. సో పైథాన్ కోసం మీరు ఒక ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో మీకు ఇన్స్టాల్ కొట్టేస్తే మీకు డైరెక్ట్గా పైథాన్ ఒకటి వచ్చేస్తుంది. ఇన్స్టాల్ అయిపోయి డైరెక్ట్గా ఎక్స్టెన్షన్ అనమాట. సో వెయిట్ చేద్దాం ఇన్స్టాల్ అయ్యే వరకు.
సో ముందు ముందు నేను ఈ ఛానల్లోని మీకు పైథాన్ ట్యూటోరియల్స్ కానీ విఎస్ కోడ్ ఎలా వాడాలి పైథాన్ని ప్లస్ వెబ్ డెవలప్మెంట్ ట్యూటోరియల్స్ అనేది వస్తాయి, కమింగ్ సూన్ వస్తున్నాయి అనమాట, వీడియోస్ తయారు చేస్తున్నా. సో మీకు ఆ వీడియోస్ కావాలంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టుకో, వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ వీడియో పెట్టిన వెంటనే మీకు ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట. సో ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. సో మెయిన్ డాట్ పైకి వెళ్ళిపోయాం, సేవ్ చేస్తాం. సో ఇక్కడ మీకు స్మాల్గా ట్రయాంగులర్ షేప్ ఇక్కడ వచ్చేస్తుంది పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే. సో క్లిక్ చేసిన వెంటనే మీకు టర్మినల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూసారు కదా హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో పైథాన్ ఫైల్స్ కూడా చేసుకోవచ్చు. అలా మీకు ఏ కావాలంటే ఆ పైథాన్ కానీ ఇండెక్స్ స్టూడెంట్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకో వే చూపిస్తాను కోడ్ ఓపెన్ చేయడానికి. లైక్ ఇది బంద్ చేసేద్దాం, ఇది క్లోజ్ చేద్దాం. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎలా యాక్సెస్ చేద్దాం చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్లోని సో ఇది కమాండ్ ప్రాంప్ట్. సో ఇక్కడ మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం, న్యూ ఫోల్డర్లోకి. సో న్యూ ఫోల్డర్ పేరేంటి, విఎస్ కోడ్ డెమో. సో సిడి విఎస్ కోడ్ డెమో. సో దాంట్లోకి వెళ్ళిపోయాం కదా, సారీ రాలేదు, ఒక నిమిషం ఆగండి. సో ఇక్కడ మనం పాత్ సేవ్ చేసుకుందాం, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం, సిడి పేస్ట్. వెళ్ళిపోయింది, ఫోల్డర్లోకి వెళ్ళిపోయింది అన్నమాట ఇప్పుడు పాత్. మీరు జస్ట్ కోడ్ స్పేస్ డాట్ కొడితే మీకు డైరెక్ట్గా ఆ ఫోల్డర్లోని మీకు విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఇంకో షార్ట్ కట్ అనమాట విఎస్ కోడ్ ఓపెన్ చేయడానికి. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట మనకి. సో యా అంతే, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది ఇలా. సో అంతే అండి, ఈ వీడియోకి ఇంతే అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో. అండ్ మీకు ముందు ముందు ఇలాంటి ఇన్స్టాలేషన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు కామెంట్లో మెన్షన్ చేయొచ్చు నన్ను. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను ట్రై చేస్తా సాల్వ్ చేయడానికి. ఇంకా ముందు మీకు వెబ్ డెవలప్మెంట్ ఒక ట్యూటోరియల్స్ కానీ పైథాన్ ట్యూటోరియల్స్ వస్తున్నాయి అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ.